దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. గమనించినట్లు కనుక ఎవరైతే దేవుని నమ్ముకొని ఉంటారో వారు ధన్యులు. అంత మాత్రమే కాకుండా దేవుడు వారికి ఆశ్రయముగా ఉంటాడు అనేసి ఆయన స్పష్టంగా మనకు సెలవిస్తున్నాడు. కాబట్టి మనం చూసినట్లయితే కనుక ఎవరమైతే మనము ఏ దేవుని అయితే మనం ఆశ్రయించామో నమ్ముకొని ఉన్నామో కాబట్టి ఆ నమ్మడంలోనే మనకు గొప్ప ధన్యత అనేది కలిగింది. అంతేకాకుండా ఆయనంట వారికి ఆశ్రయముగా ఉంటాడు. అంటే ప్రతి కష్టకాలంలో, ప్రతి దుఃఖ సమయంలో, అన్ని విషయాలలో కూడా దేవుడు ఆశ్రయముగా, అంటే సహాయకరమైనటువంటి రాయిగాను, సహాయకరమైనటువంటి ఒక పర్వతముగాను, సహాయం చేసేటటువంటి ఒక వ్యక్తిగాను దేవాతి దేవుడు మనకు నిశ్చయముగా ఉంటాడనేసి సెలవిస్తున్నాడు. ఆయనను నమ్మినటువంటి వారు ఎవరు సిగ్గుపడలేదు. ఆయనను నమ్మినటువంటి దానియేలు సిగ్గుపడనివ్వలేదు దేవుడు. దానియేలు కాదు అక్కడ సిగ్గుపడలేదు. దేవుడు దానియేలుని సిగ్గుపరచలేదు. ఎందు నిమిత్తమో తెలుసా? యెహోవాను దానియేలు సేవిస్తున్నాడు కాబట్టి, యెహోవాను దానియేలు నమ్ముకున్నాడు కాబట్టి దేవుడు దానియేలుకు ఆశ్రయముగా ఉండి దానియేలును అన్ని పరిస్థితుల్లోంచి తప్పించుకుంటూ వచ్చాడు. దానియేలుని ఎక్కడా కూడా సిగ్గుపడనివ్వలేదండి గొప్ప దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభువు. కాబట్టి గుర్తించుకో, దానియేలును సిగ్గుపరచిన దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటాను అని చెప్పిన దేవుడు, మారని మార్పు చెందనటువంటి దేవుడు నీతో చెప్తున్నది ఏమనంటే, నువ్వు ఆయన నమ్ముకొని ఉన్నావా? ఆయనకు ఆశ్రయంగా ఉంటాడో, నిన్ను ఎప్పటికీ కూడా సిగ్గుపరచడో, నిన్ను ఎన్నటికీ కూడా అవమానపరచడో. నిశ్చయముగా ఒకవేళ సిగ్గుపడే పరిస్థితి నీకు రావచ్చు, అవమానపడేటటువంటి పరిస్థితి నీకు రావచ్చు. అయినను అన్నీ కూడా మేలు కొరకని మాత్రం నువ్వు మర్చిపోకో. గమనించండి, దానియేలు ఎంతో దేవుని ఆరాధిస్తున్నాడు. దానియేలు ఎంతగానో దేవుని దృష్టిలో ఒక నమ్మకమైనటువంటి పాత్రగా ఉన్నాడో. అయినను పరిస్థితులు మనం చూసినట్టు కనుక దానియేలు సిగ్గుపడేటట్లుగానే వచ్చాయి. ఏమనంటే సింహాల గుహలో త్రోయబడ్డాడు దానియేలు. వాళ్ళు అనుకున్నారు దానియేలు అయిపోయాడు అని అనుకున్నారు. అయితే పరిస్థితులు చూడండి, దానియేలుని సిగ్గుపరిచేటట్లు వచ్చాయి. అయితే దేవుడు ఆ యొక్క సిగ్గును, నిందను, అవమానాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. సింహాల గుహలో త్రోయబడినటువంటి దానియేలు అక్కడ మోకాలను ప్రార్థించినప్పుడు దేవుడు తన దూతను పంపి సింహం ఆ యొక్క నోలను కట్టినటువంటి దేవుడు, ఏ యొక్క రాజు ద్వారా అయితే సింహాల గుహలో త్రోయబడ్డాడు అదే రాజు డైరెక్ట్గా వస్తున్నాడు. అంత మునుపన్న రాజు ఆజ్ఞాపించాడు, దానియేలుని పట్టుకొని వెళ్ళి సింహాల గుహలో తోయండి అనేసి ఆజ్ఞాపించిన రాజు ఈసారి ఏం చేస్తున్నాడంటే డైరెక్ట్గా ఆ యొక్క గుహ దగ్గరకు వచ్చేసి దానియేలుని పిలుస్తాడు. దానియేలు, నీవు నిత్యము సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని దానియేలుతో మాట్లాడుచున్నాడు. చూడండి, దేవుడు సింహాసనం మీద నుంచి ఆజ్ఞాపించినటువంటి రాజు తర్వాత దేవుడు ఏం చేశాడంటే సింహాల గుహలో నుంచి తప్పించడానికి అదే రాజుని ఏం చేస్తాడంటే దేవుడు సింహాసనం దగ్గర ఉంటే, నువ్వు పనికిరావునైనా, నువ్వు దానియేలును త్రోయబడినటువంటి సింహాల గుహ దగ్గరికి నువ్వు వెళ్ళు, నువ్వే డైరెక్ట్గా దానియేలుని పిలవాలని చెప్పేసి దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ ప్రకారంగా దేవుడు కార్యాన్ని జరిగించాడు. కాబట్టి నువ్వు చూసినట్లయితే కనుక నిన్ను అవమానపరిచేవాళ్ళు, నిన్ను సిగ్గుపరిచేవారు, నిన్ను నిందించేవారు, దూషించేవారు రకరకాలుగా ఉండొచ్చు. వారు ఎక్కడెక్కడి నుంచో నీకు ఆజ్ఞలు జారీ చేయొచ్చు, నిన్ను సిగ్గుపరచాలని, అవమానపరచాలని. అయితే దేవుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క సిగ్గు, అవమానము, నింద, వేదన అంతటిని కూడా ఒక్క సెకనులో మార్చివేసి వారందరి ఎదుట నిన్ను పైకి లేవనెత్తుతాడు. దానియేలు శత్రువులు ఎదుట దానియేలును పైకి లేవనెత్తినప్పుడు వాళ్ళ శత్రువులు అనుకుంటారు, అయ్యో మా పరిస్థితి ఏమైపోతుందని. చూడండి, ఆ ప్రకారముగా దేవుడు గొప్ప కార్యాలను జరిగించాడు. యెహోవాను నమ్మాడు, ధన్యుడిగా ఎంచబడ్డాడు, నమ్మకమైన పాత్రగా ఉన్నాడు, గొప్ప కార్యాలను జరిగించాడు. దేవుడు కూడా ఆ యొక్క ఆశ్రయించినటువంటి ఆ యొక్క దానియేలును సిగ్గుపరచనివ్వకుండా
దానియేలును దేవుడు గొప్ప చేశాడు. దేవుడి మాటలను దీవించును గాక. పరిశుద్ధుడే ఉదయకాల సంబటి స్తోత్రం. ఈ మాటల ద్వారా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి మేలులతో తృప్తిపరిచిన విధం బట్టి మీకే సమస్త స్తుతి మహిమ ఘనత ప్రభావంలో అర్పిస్తూ యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.